శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జూలై మాసం శ్రీ పరాభవనామ సంవత్సర నిజ జ్యేష్ఠ కృష్ణ పాడ్యమి బుధవారం నుండి ఆషాఢ కృష్ణ విదియ శుక్రవారం వరకు ఉంటున్నది. ఈ జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం చూసినట్టయితే సూర్యుడు 16వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 7వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం, తదనంతరము వక్రగతిగా మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ 4వ తారీఖు నుండి మాసాంతం వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు నెల మొత్తం కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల మొత్తం కూడాను కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఇక శనీశ్వరుడు ఈ నెల మొత్తం కూడాను మీన రాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఈ జూలై మాసంలో ఉంది. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ సంచారము ఎలా ఉంటుంది 12 రాశులలో జన్మించినటువంటి వాళ్లకు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. కన్యా రాశి వారికి జూలై మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గ్రహస్థితి సూర్యుడు ప్రారంభం నుండి 16వ తారీఖు వరకు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. శుభప్రదంగా ఉన్నాడు. 16 తర్వాత మళ్ళీ ఏకాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. మాసాంతం వరకు కూడాను ఏకాదశ స్థానంలో ఉంటున్నాడు. ఈ 2 స్థానాలు కూడాను చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఇక కుజుడు 9వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 11, 10వ స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారం. ఏకాదశ స్థానం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. శుక్రుడి యొక్క సంచారం కూడాను 11, 12 స్థానాలలో ఉంది. ఇది కూడాను అనుకూలంగా ఉంది. శనీశ్వరుడు 7వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహు 6వ స్థానం అనుకూలం. కేతు మళ్ళీ 12వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి. తదనుగుణంగా సమిష్టి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే సూర్యుడి మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది ఈ మాసం. ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు వర్క్ ప్లేస్ లోపల అభివృద్ధి, మీ నైపుణ్యతను గుర్తిస్తారు అధికారులు. మీతో పనిచేస్తున్నటువంటి సహ ఉద్యోగులు, యాజమాన్యము, వీళ్ళందరూ కూడాను మిమ్మల్ని గుర్తించడం అనేటువంటిది ఈ సమయంలో జరుగుతుంది. అధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు, ఆదరణను పొందుతారు. ఇక 16 తర్వాత ఏకాదశ స్థానం, ఆదాయం బాగా పెరుగుతుంది. గురువు కూడాను 11వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఇది యోగకారకమైనటువంటి సంచారం, అన్ని విధాలుగా కలిసి వస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు మీకు ఏర్పడతాయి. తద్వారా కూడాను డబ్బు బాగా వస్తుంది. మీరు అనుకున్నవి కోరికలు నెరవేరుతాయి. ఇది చాలా మీకు కలిసి వచ్చేటువంటి అంశం. ఇకపోతే కుజుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి కుజుడి యొక్క ప్రతికూలత ఉంది, మధ్యస్థంగా ఉంది. మరీ అంత ప్రతికూలం కానప్పటికీ కుజుడి మూలకంగా పెద్దగా మీకు
కలిసి రావడం అనేది ఈ మాసంలో కనబడట్లేదు గనక మీరు అన్నదమ్ములతో ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుజుడు 9వ స్థానంలో సంచరించడం మూలకంగా ఒక రకమైనటువంటి ధైర్యాన్ని పెంచుతాడు. డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అడ్రస్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటిని ఊరికే వదిలిపెట్టకుండా అందులో లోతైనటువంటి విశ్లేషణలోకి వెళ్ళి మీరు ప్రయత్నాలు చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విదేశీ ప్రయాణాలకు చాలా అనుకూలమైనటువంటి సమయము. ఇకపోతే బుధుడి మూలకంగా వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది. వ్యాపారంలో ఒప్పందాలు, ఆర్థిక సలహాలను తీసుకుంటారు పెద్దవాళ్లతో. తద్వారా మీకు లాభము చేకూరేటువంటి అవకాశాలు కూడాను బాగా కనబడుతున్నాయి. మిత్రుల యొక్క సహకారం లభిస్తుంది. అయితే భార్యాభర్తలు మట్టుకు కొంత జాగ్రత్తగా అనవసరమైనటువంటి వాగ్వివాదాలలోకి వెళ్లకుండా డీప్ డిస్కషన్స్ చేయకుండా ఉండడము చాలా మంచిది. ఇకపోతే ఆరోగ్యంపై శ్రద్ధ కొంచెం చూపాలి. రాహు షష్ఠమంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారం. కాబట్టి మీకు హాని తలపెట్టాలి అనేటువంటి ఒక మనస్తత్వంతో ఉన్నటువంటి వాళ్ళపై మీది పై చేయి అవుతుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. కోర్టు వ్యవహారాలలో అనుకూలమైనటువంటి తీర్పు కనబడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి స్థాయిలో నిలుస్తారు. మంచి ర్యాంకును సంపాదిస్తారు. మంచి సంస్థల లోపల అడ్మిషన్స్ పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. విద్యార్థులకు మట్టుకు ఈ జూలై మాసం బాగా కలిసి వస్తుంది. సద్వినియోగపరుచుకోవాలి. ఇక మెడికల్ స్ట్రీమ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఫార్మాసిటికల్ వైపు చదువుతున్నటువంటి వాళ్ళు, నర్సింగ్ విద్యార్థులు, వీళ్ళందరికీ కూడాను చాలా అనుకూలమైనటువంటి సమయము. మెడికల్ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, హెల్త్ కేర్ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఉద్యోగము లభిస్తుంది. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు ప్రమోషన్ లభిస్తుంది. ఇక విదేశీ ప్రయత్నాలు, విదేశం లోపల ఉద్యోగం కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు కూడాను ఈ సమయం బాగా అనుకూలిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహము జరుగుతుంది. సంతానం కొరకు ప్లానింగ్లో ఉన్నటువంటి వాళ్లకు కూడాను ఈ మాసంలో శుభవార్త, సంతానం కలుగుతుంది. కన్సీవ్ అయ్యేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే కన్యా రాశి వారికి ఈ జూలై మాసము బాగా కలిసి వస్తుంది. సద్వినియోగపరచుకోండి. దీన్ని పిల్లలకు, మీకు భవిష్యత్తు కొరకై ప్రణాళికలు వేసుకున్నట్టయితే చాలా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలతో సంతృప్తిగా ఈ మాసంలో ఉండే అవకాశం బాగా ఉంది. గోచార ఫలితాలు అంటే జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటిది ప్రధానంగా తీసుకొని తదనుగుణంగా చెప్పేటువంటి ఫలితాలు అన్నమాట. అయితే ఈ ఫలితాలు మనకు కొంతవరకు ఉపయోగపడతాయి. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించాలి. వ్యక్తిగతంగా జన్మ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఈ గ్రహస్థితికి మనము జోడించి ఫలితాలను మనం చెప్పుకున్నట్టయితే మీకు వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకా సూక్ష్మమైనటువంటి ఫలితాల కొరకై వ్యక్తిగత జాతకాలను క్రోడీకరించి మీరు చూసుకోవడం అవసరం. అయితే గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల విషయమై మీరు పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా శుభగ్రహాలు, అందున దేవగురువు బృహస్పతి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. గురువు నిమిత్తమై దత్తాత్రేయ స్వామిని కొలవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, తర్వాత గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడం, శనిగలు, పసుపు పచ్చ వస్త్రము ఇవి దానంగా ఇవ్వడము చాలా ముఖ్యం. గురువు నిమిత్తమై మీరు తల్లిదండ్రులను సేవించండి. ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. వాళ్ళ యొక్క ఆశీర్వచనం మూలకంగా మీకు గురువు యొక్క
అనుగ్రహం కలుగుతుంది. ఇక రెండవది శనేశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేసుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. శనికి సంబంధించినటువంటి మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. నల్లని నువ్వులు, నల్లటి వస్త్రము, ఇనుప ముక్క, నువ్వుల నూనె ఇది దానంగా ఇవ్వండి. శనైశ్చరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ముఖ్యంగా ఏలినాడు శని రన్ అవుతున్నటువంటి వాళ్ళు, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ తైలాభిషేకం చేసుకోండి. తర్వాత రాహువు, కేతువు ఈ గ్రహాలు కూడాను ప్రధానంగా మనకు ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి గనక రాహు కేతుల నిమిత్తమై అమ్మవారిని పూజించండి, దుర్గామాతను పూజించండి. కేతువు నిమిత్తమై గణపతిని స్మరించండి. నిత్యము గణపతి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఇక ప్రధానమైనటువంటి గ్రహము సూర్యుడు. మీకు ఆరోగ్యాన్ని, శారీరక సౌఖ్యాన్ని, మానసిక రుగ్మతలు లేకుండా మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహము సూర్యగ్రహము. కాబట్టి సూర్యుడికి మీరు ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. 12 సార్లు సూర్యుడిని నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేయండి. సూర్యుడికి వీలైతే అర్ఘ్య ప్రదానం చేయండి. సూర్యుడి మూలకంగా మీకు ఆరోగ్యము కలుగుతుంది. ఆరోగ్య ప్రదాత సూర్యుడు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడానికై సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయ పారాయణం చేయండి ప్రతినిత్యం కూడాను. గాయత్రి మంత్రాన్ని మీరు జపించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా, ఆ గ్రహాలు సంచరిస్తున్నటువంటి అరిష్ట స్థానాలు అంటే దుష్ట స్థానాల మూలకంగా జనించేటువంటి అరిష్ట ఫలితాల నుండి మిమ్మల్ని ఈ పరిహార మూలకంగా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇవి చేయండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.